కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రజా రవాణా వ్యవస్థలకు అధిక ప్రాధాన్యతనిస్తూ కేంద్ర ప్రభుత్వం సహకారంతో 4 చోట్ల అండర్ పాస్ మార్గాల ఏర్పాటు, పలు రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ స్థాయిలో ఆధునీకరణ చేసుకోవడం జరిగిందని, ఇదంతా జిల్లా ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకిచ్చిన ఆశీస్సుల వల్లనే చేయగలిగానని కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ పేర్కొన్నారు. కేంద్ర అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా పిఠాపురంలో సుమారు 18 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన గోర్సా మాధవపురం రైల్వే అండర్ పాస్ మార్గాలు పిఠాపురం రైల్వే స్టేషన్లో ఆధునీకరణ పనులను వర్చువల్ విధానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. పట్టణంలోని గోర్సా మాధవపురం రైల్వే అండర్ పాస్ మార్గాల వద్ద ఏర్పాటు చేసిన ఈ ప్రారంభోత్సవాల కార్యక్రమానికి కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో ప్రారంభం చేసి జాతికి అంకితం చేసిన అనంతరం గోర్సా మాధవపురం రైల్వే అండర్ పాస్ మార్గాలను ఎంపీ వంగగీత రిబ్బన్లు కట్ చేసి ప్రారంభించి ప్రజలకు అంకితమిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జెడ్ఆర్యూసీసీ సభ్యులు రావుల మాధవరావు మాట్లాడుతూ పిఠాపురంలో రైల్వే అభివృద్ధి పనులు చేపట్టినందుకు ఎంపీ వంగగీత విశ్వనాథ్కు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ మాట్లాడారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో రైల్వే అధికారులు, రైల్వే జెడ్ఆర్యూసీసీ సభ్యులు రావుల మాధవరావు, బీజేపీ పిఠాపురం ఇన్ఛార్జ్ బుర్రా కృష్ణంరాజు, మున్సిపల్ చైర్పర్సన్ గండేపల్లి సూర్యావతి రామారావు, వైస్ చైర్పర్సన్లు పచ్చిమళ్ల జ్యోతి అప్పలరాజు, కొత్తపల్లి పద్మావతి బుజ్జి, కొత్తెం దత్తుడు, కౌన్సిలర్లు, వైసీపీ, బీజేపీ నాయకులు, పవిత్ర కన్స్ట్రక్షన్స్ ప్రతినిధులు, స్వామి, వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. రైల్వే శాఖ ద్వారా అత్యధిక ప్రపోజల్స్ కూడా మన రాష్ట్రం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్లమెంటు సభ్యుల ద్వారా అనేక ప్రతిపాదనలు వెళ్ళాయి. మరి కాకినాడ పార్లమెంటు నుంచి కూడా చాలా ఇంచుమించిన అన్ని స్టేషన్లని కూడా ప్రాధాన్యత ఇస్తూ రైల్వే శాఖకు సంబంధించి ఆధునీకరణకు సంబంధించి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. మరి గౌరవ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు అదేవిధంగా వారి ప్రతిపాదనలన్నింటినీ రివ్యూ చేసి మరి రైల్వే శాఖకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు మరి వారు రైల్వే శాఖకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైల్వే అభివృద్ధికి తప్పనిసరిగా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పినప్పుడు ఈరోజు మనకి అనేక స్టేషన్లో అభివృద్ధి 4 ఆర్యూబీలు శాంక్షన్ అయినాయి. ఒక పిఠాపురంలో ఉప్పాడగేట్ దగ్గర ఆర్ఓబీ శాంక్షన్ అయింది. అవే కాకుండా అమృత భారత్లో కూడా మరి మనకి కాకినాడ పార్లమెంటుకి 3 స్టేషన్లు ఎంపిక కావడం నిజంగా రైల్వే శాఖ మంత్రి మరొకసారి నేను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి, గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. మా ప్రజలందరి తరఫున, ప్రయాణికులందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రయాణ సౌకర్యాలు చాలా ముఖ్యమైనవి. ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ అభివృద్ధి చెందాలి అంటే ముఖ్యంగా రోడ్డు రవాణా వ్యవస్థ, రైల్వే రవాణా వ్యవస్థ, వాయు రవాణా వ్యవస్థ, ఈ 3 కూడా మనం అభివృద్ధి చెందితేనే మరి దేశం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఆ విధంగా రైల్వే శాఖలో మరి స్టేషన్ల అభివృద్ధి మాత్రమే కాకుండా రైల్వేలను పెంచడం ద్వారా, ట్రైన్స్ని పెంచడం ద్వారా, ట్రైన్స్ స్పీడప్ చేయడం ద్వారా, రైల్వే ర్యాక్లను పెంచడం ద్వారా, రైల్వే యొక్క స్టాపులను పెంచడం ద్వారా, ముఖ్యంగా ప్రయాణికుల సౌకర్యాలతో పాటు రవాణా వ్యవస్థని పూర్తిగా రైల్వే ద్వారా అభివృద్ధి చేయడానికి చాలా చర్యలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా జాతీయ రహదారులు కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మరి ప్రధానమంత్రి గారు ఇప్పుడు వారి స్పీచ్లో చెప్పడం జరిగింది. గత నుంచి సుమారు ఈ 5 సంవత్సరాలనే దగ్గర 6-7 వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించడం జరిగిందని చెప్పండి.